అందరికీ నమస్తే అండి. వార్తా కబుర్లకు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని గాడు వాడు అని పిలవటం రాజకీయ విమర్శన లేకపోతే రాజకీయ పతనానికి ఒక నిదర్శనమా? ఈ రెండిట్లోనే ఉంటుంది కదా. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది అలాంటి మాటల రాజకీయాలు, మితిమీరినటువంటి నోటి దూల, మరియు అదే ఆయుధంగా మారింది. అదే ఇంతకుముందు వాళ్ళ యొక్క ఆయుధం అదే మితిమీరినటువంటి నోటి దూల అని చెప్పొచ్చు. అలాంటి నోటి దూలతోనే వాళ్ళ యొక్క రాజకీయ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ కూలడంలో ప్రధానంగా పాత్ర పోషించినటువంటిది ఆ నోటి దూలే. ఇంత జరిగినా కానీ మరలా వాళ్ళలో మార్పు రాలేదు. ఆ విషయం మీదే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ముఖ్యంగా టాపిక్లోకి వెళ్ళిపోతే, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఉంటుందండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది తప్పేం కాదు, విమర్శించడము కూడా తప్పేం కాదు. కానీ వ్యక్తిగత దూషణలు కావచ్చు, అసభ్యమైనటువంటి పదజాలాలతోటి మాట్లాడటం కావచ్చు, చాలా అసభ్యంగా మాట్లాడుతుంటారండి. గౌరవాన్ని కించపరిచేలాగా వాళ్ళకి రకరకాల జుగుప్సాకరమైనటువంటి మాటల్ని ఆపాదిస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా అంటే లైక్ చెప్పుకోవటం ఎలాగంటే పదవికి గౌరవం ఇవ్వనటువంటి భాష. ఎలాగైతే ఒక సీఎంని పట్టుకొని గాడు గీడు అని మాట్లాడుతున్నారని చెప్తాం కదా, ఇలాంటి భాష అన్నమాట. అంటే పదవికి గౌరవం ఇవ్వనటువంటి భాష అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా రాజకీయ బలమా లేక రాజకీయ ఆత్మహత్య, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి చేయటం అనేది రాజకీయంగా ఆత్మహత్యతో సమానం అండి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ ప్రశ్న కావచ్చు, ఇలాంటి ఉదంతాలన్నిటికీ కూడా ఒక ఉదాహరణ ఉందండి. అందరికీ తెలిసినటువంటిదే. ఆడదానిగా పుట్టి ఒక ఓర్పు కలిగినటువంటి భూమాత, ఆడవాళ్ళని మనం గౌరవిస్తూ ఉంటాం భూమాతతోటి. అలాంటి భూమాతకున్నంత ఓర్పు ఉండాల్సినటువంటి ఒక ఆడ మనిషిగా పుట్టినటువంటి మహిళ, మాజీ మంత్రి రోజా గారి వ్యాఖ్యలండి. ఆమె తెలియనటువంటి వాళ్ళు లేదేమో. ఆమె నోరు ఎప్పుడు చూసినా కంపేనండి, ఒక డ్రైనేజ్ కాలువ అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి రోజా నోరు కంపు అని చెప్పొచ్చు. కంపు నోటి రోజా. ఆమె చేసినటువంటి తాజా కామెంట్స్ ఉన్నాయి చూసారా, చాలా అసభ్యంగా ఉన్నాయండి. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గాడు అని పిలవటం అనేది ఎంత దౌర్భాగ్యం అండి. నోటికి ఏమన్నా అద్దు అదుపు ఆపు ఎవరైనా ఉన్నారా? కేవలం ఇలాంటి నోటి దూల కారణంగానే వాళ్ళ పార్టీ 2024 ఎన్నికల్లో ఓడిపోయింది. అయినా సరే ఎక్కడా కూడా సిగ్గు లేకుండా మరలా అదే తరహా విమర్శలు, అదే తరహా నోటి దూల అనమాట. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గాడు అని పిలవటం, ఇది రాజకీయ విమర్శ అని చెప్పుకోకూడదండి. రాజకీయ విమర్శ కాదు, ఇది రాజకీయ దిగజారుడు తనం అంటాను నేను. ఇది రాజకీయ విమర్శ అయితే ఓకే, కానీ రాజకీయ దిగజారుడు తనం అంటాం. ఇక్కడ ఒక డబుల్ స్టాండర్డ్ స్పష్టంగా కనిపిస్తుందండి. తన గురించి ఒకవేళ డబుల్ స్టాండర్డ్ అని ఎందుకు అంటున్నానంటే, రోజా గురించి ఎవరైనా కామెంట్ చేశారనుకోండి, ఆమె ఏమంటది, నేను మహిళని, ఒక మహిళని పెట్టుకొని ఈ విధంగా కించపరుస్తారా, సభ్యత లేదా, సంస్కారం లేదా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటది. కానీ అదే మాటలు వేరొక వ్యక్తి గురించి ఆవిడ మాట్లాడటం వచ్చేసరికి అప్పుడు మాత్రం ఈ సభ్యత కనపడదా, అప్పుడు మాత్రం సంస్కారం అడ్డురాదా అనేది అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇలాంటి వాళ్ళని పార్టీలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎలా పార్టీని నడపగలుగుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఆయనే తిట్టేస్తున్నాడు. వాస్తవానికి అధికారంలో ఉన్నప్పుడు నోటికి పని చెప్పి, అధికారం పోయిన తర్వాత, అంటే ఇప్పుడు పనికి పని లేదు, అధికారం ఉన్నప్పుడు పని చేయాలి, కానీ అప్పుడు పని చేయకుండా నోటికి మాత్రమే పని చెప్పారు. కానీ ఇప్పుడు అధికారం లేదు, ఇప్పుడు పని చేయాల్సినటువంటి పని లేదు, కానీ నోటికి మాత్రం పని చెప్తూనే ఉన్నారు. ఓడిపోయాక కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే నోటి దూలతోటి వ్యవహరించారో, ఎలాగైతే వాళ్ళ మాటలు ఉన్నాయో అలాగే మాటల్లో మార్పు ఏమీ లేదనమాట. ఇప్పుడు వాళ్ళ వ్యవహార శైలిలో కూడా మార్పు రాలేదండి. ఇక్కడే అసలు సమస్య ఉందండి, మనం మాట్లాడుకోవాల్సిందే. ఓడిపోయిన తర్వాత ఒక పార్టీ చేయవలసిందేంటి? వాస్తవానికి
అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం యొక్క లోటుపాట్లు ఏమైనా ఉన్నాయేమో చూపించాలి, ఎత్తి చూపించాలి. అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా పనులు సక్రమంగా చేసి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించట్లేదు అనుకోండి, ఆ సమస్యల మీద పోరాడాలి. అవునా కదా? విశ్వసనీయత తిరిగి తెచ్చుకోవాలండి. ఏదైనా సరే అది ప్రతిపక్షంలో ఉన్న, అంటే ప్రతిపక్షం లేదు, అధికారం పోయిన తర్వాత చేయవలసినటువంటి పనులు ఇవన్నీ కూడా. కానీ ఇక్కడేం జరుగుతుందండి? వైసీపీ వల్ల ప్రవర్తన ఎలా ఉందండి? జైల్లో ఉన్న వాళ్ళే, తప్పులు చేసి జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం. అంటే ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంథింగ్ ఎవరో ఉన్నారు కదండి, ఆయన ఈవీఎం ధ్వంసం కేసు మీద అరెస్ట్ అయ్యారు. ఆ కేసులన్నీ అరెస్ట్ అయిన మీదట రోజే చూడటానికి వచ్చారు, ఇప్పుడు పరామర్శించడానికి వచ్చారు, ఎలాగున్నారు ఏంటి అని. పరామర్శించడానికి వచ్చి ఇలాంటి ఇలాంటి మాటలన్నీ మాట్లాడటం జరిగింది. ఎలా మాట్లాడారు? కేసులన్నీ కక్షపూరితంగా పెట్టారంటూ, కక్షపూరితమేనంటూ కొట్టిపారేయటం అండి. కక్షపూరితం ఏంటండి? రాజ్యాంగబద్ధమైనటువంటి ఎలక్షన్ జరిగే టైంలో ఎలక్షన్ని సిస్టమేటిక్ గా జరిపేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, ఈవీఎం మిషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ మిషన్స్ ని ధ్వంసం చేయటం అనేది కక్షపూరితం అండి. ధ్వంసం చేస్తే అది తప్పు కాదా? ఆ తప్పు మీద అరెస్ట్ చేస్తే కక్షపూరితం అంటారా? ఇది పోరాటం అంటారా? లేకపోతే తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం అంటారా అండి? వైసీపీ వాళ్ళు చేస్తుంది అంటే పోరాటమా? అన్యాయంగా అరెస్ట్ ఏం జరగలేదు అక్కడ. ఈవీఎం ధ్వంసం అయినటువంటి కేసులు అరెస్ట్ అయితే అదేందో పోరాట పటిమలాగా పోరాటానికి వచ్చినట్లుగా మాట్లాడటం అనేది చాలా అసభ్యంగా కనిపిస్తుందండి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ చూద్దామండి. ఇప్పుడు నేనే చెప్పాను కదా, ఎన్నికల సమయంలో అధికారులు ఎవరి చేతిలో ఉంటారండి? వాస్తవానికి ఎన్నికల టైంలో ఒక ఎన్నికలు జరుగుతున్నాయి అంటే అధికారులు అందరూ ఎవరి చేతిలో ఉంటారు? ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటారు. అయితే ఈవీఎంలు నేలకేసుకోవడం అండ్ రోడ్ల మీద ఆయుధాలతో కవాతులు చేయడం, జనాలను భయభ్రాంతులకి గురి చేయడం లాంటివి చేశారనుకోండి, వాళ్ళని ఏం చేస్తారండి? ఎలక్షన్ కమిషన్ వారు అరెస్ట్ చేయడానికి ఉత్తర్వులు ఇస్తారు, వాటిపైన కేసులు పెడతారు, దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటారు. అలా జరిగితే వాళ్ళు అరెస్ట్ అయితే కక్షపూరిత రాజకీయాలండి ఇవి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే బాధితులుగా వాళ్ళు నటించడం, వాళ్ళు తప్పులు చేసి మరలా బాధితులుగా నటించడం అనమాట. ఇప్పుడు ఇది ప్రజలకి కొత్త ఏమీ కాదు, గతం నుంచి వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయమే ఇదనమాట. రాయలసీమ పేర్లు చెప్పి వ్యక్తిగత దోషణలు చేయడం, ప్రాంతాభిమానం పేరుతోటి అసభ్య భాష వాడటం, ఇది రాయలసీమను గౌరవించడమా అండి? లేక రాయలసీమను వాడుకోవడమా? రాయలసీమ కాంట్రవర్సీ ఉందనుకోండి, దానికి సంబంధించినటువంటి విధంగా దానిపైన పోరాడాలి. అంతేగాని అసభ్య పదజాలంతో మాట్లాడారనుకోండి, అది కరెక్ట్ కాదు కదా. రాయలసీమ అంటే విలువలు, గౌరవం, ధైర్యం. కానీ గాడు, గీడు, వీడు ఇది రాయలసీమ సంస్కృతి. భోగాపురం ఎయిర్పోర్ట్ మీద కూడా మాట్లాడారండి రోజా గారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న అండి, 26 జిల్లాలు 26 ఎయిర్పోర్ట్లు అన్నారు కదా, ఎన్ని పూర్తయ్యాయి? హామీలు నెరవేర్చకుండానే ఇప్పుడు విమర్శలు చేయడం, ఇది రాజకీయంగా ఎంత నమ్మకం కలిగిస్తుంది మీరు చేసినా కానీ విమర్శలు? ఇక్కడే అసలు రియాలిటీ మనం చూడవలసినటువంటి పరిస్థితి అండి. ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెడితే పార్టీ గ్రాఫ్ పెరగడం లేదు, ఇంకా డౌన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటటువంటి భాష కావచ్చు, వాళ్ళు ప్రయోగించేటటువంటి పదజాలం కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీని పతనావస్థకి దిగజారుస్తున్నాయి. గతంలో ఎలక్షన్కి ముందు కూడా ఇలాగ ఉండటం వల్లే పార్టీ పతనమైంది. అయినా సరే ఇంకా తెలుసుకోకుండా అదే రీతిలో, అదే తరహాలో వాళ్ళ యొక్క మాట తీరు ఎక్కడా కూడా మారలేదండి. ఇదే భాష, ఇదే దూరంతో ఇప్పటికే ఒకసారి గట్టిగా దెబ్బ తగిలింది. అయినా సరే వాళ్ళల్లో ఎలాంటి మార్పు రాలేదండి. రాజకీయాల్లో సహజంగా చూసుకున్నట్లయితే ఎందులో అయినా సరే, ఆటల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, గెలుపోవటంలో అనేది సహజం. కానీ ఓటమి తర్వాత మనం గెలిచామనుకోండి, ఓకే, గెలిచిన తర్వాత కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఓడిపోయినా సరే ఆ ఓటమిలో నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకోవాలంటే ఇది మనం చేయవలసినటువంటిది. కానీ ఓటమి తర్వాత కూడా నేర్చుకోవట్లేదు అంటే అది చాలా ప్రమాదం అండి. పదవికి గౌరవం ఇవ్వకపోతే ప్రజలు ఎప్పుడైతే మీరు పదవిలో ఉన్నటువంటి వ్యక్తులకి గౌరవం ఎవరో, మీరు మీ పదవులకు గౌరవం ఎవరో, ప్రజలకు కూడా మీకు గౌరవం ఇవ్వటం అనేది మానేస్తారండి. ఇప్పటికైనా సరే భాష మారకపోతే భవిష్యత్తు మారదండి. ఇది విమర్శ కాదు, ఇది ప్రజల మూడుకి చెందినటువంటి విశ్లేషణ అని చెప్పుకోవచ్చు. ఈరోజు రోజా గారి మాటలు మీరంతా విన్నారు, వాస్తవానికి చాలా మంది చూసే ఉంటారు. ఈ రోజా గారి మాటలపై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయం ఏంటి? ఇది
రాజకీయ ధైర్యమా లేక రాజకీయ పతనం అని చెప్పుకోవచ్చా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి నిజమైన రాజకీయ విశ్లేషణల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.